బీఆర్ఎస్ లో కొందరు పెద్దల చిట్టా త్వరలోనే విప్పుతానంటూ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు తొత్తులుగా మారిన నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే పట్టించుకోబోమన్నారు. కేటీఆర్, హరీష్ రావుకు చక్రధర్ కీలుబొమ్మగా మారారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కూడవెల్లిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చక్రధర్ గౌడ్ లాంటి నాయకులు గుర్తింపు కోసం తనలాంటి వారిపై విమర్శలు చేస్తారని, వాటిని పట్టించుకోనని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులపై మాట్లాడేది ఉందని, త్వరలోనే వారి చిట్టా విప్పుతానని మైనంపల్లి తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకుల కంటిపై కునుకు లేకుండా చేస్తానని అన్నారు. అయినా కూడా ఏంటంటే ఇటువంటి చిత్తగాలు వస్తుంటారు పోతుంటారు, బస్సు ఎంతో మంది ఎక్కుతుంటారు పోతుంటారు. వాని గురించి మాట్లాడితే నాకు నేను డౌన్ అవుతా. ఇంకా పెద్దోళ్ళ గురించి మాట్లాడేది, పెద్దోళ్ళ గురించి నిద్ర కూడా పోనీయవాలి. నేను మెయిన్ పెట్టేది బీఆర్ఎస్ మీద కాన్సన్ట్రేట్. ఈ మధ్యలో ఏంటంటే డబ్బులు ఇచ్చుకుంటే ఇటువంటి వాళ్ళందరినీ ఇంటరప్ట్, ఇటువంటి వాళ్ళు నేను లెక్క పెట్టా. నాకు ఎన్నో హర్డల్స్ వచ్చినా కొట్టుకుంటా, బుల్డౌజ్ చేసుకుంటా పోతుంటా. దట్ ఈజ్ మైనంపల్లి అనేటోడు ప్రాణం పోయినప్పుడే వెనుకడిగేస్తాడు. నాదొక చిన్న వీక్ పాయింట్ మీరు చెప్పండి అని చెప్పి మీడియా వాళ్ళని అడుగుతున్నా. నేను మందు దాగా, పత్తాలాడా, వేరే ఏం అలవాట్లేవు. ఎక్కడ పోయినా కూడా నాయబడి 50 మంది గుడ్లకు పోతా. ఒకటేంది ఉన్నట్టు మాట్లాడతా, గట్టిగా నిలబడతా దేనికైనా. అదే వీక్ పాయింట్ అన్నది. నేను మీడియా సోదరులు అడుగుతున్నా, నీకేమన్నా చెప్పి అడుగుమన్నాడా? వాళ్ళు మన స్థాయి కాదు, వాళ్ళ గురించి అడగొద్దు మీరు. కాంగ్రెస్ వాడు రేపిస్తాడు, వాని గురించి రేపిస్ట్ గారి గురించి మాట్లాడితే నన్ను డౌన్ అవుతారు. ఈ గుడిలో ఎందుకు మాట్లాడిస్తారని? చిత్తగాడు వాడు హరీష్ రావు, కేటీఆర్ గారు ఏం పైసలు ఇచ్చారో ఆ కొడుకులు పైసలు కానీ మా ఇటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇసుక బాపుకొని సుంతు మైనంపల్లి గుర్తుపెట్టు.